నమస్తే అందరికీ. ఈరోజు మనము ఏ న్యూస్ ఛానల్ చూసినా, ఏ న్యూస్ పేపర్ చదివినా, ఏ ఇన్స్టాగ్రామ్ చూసినా, వాట్సాప్ చూసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా ఒకటే వార్త. అది జైరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఒక పసికందు మృతి. తెలంగాణ రాష్ట్రంలోని ఒక జైరాబాద్ లాంటి పట్టణంలో ఒక ఏరియా ఆసుపత్రిలో ఒక ఆక్సిజన్ అందలేక డాక్టర్ నిర్లక్ష్యం వల్లనే ఒక పసికందు చనిపోయింది. దీనికి కారణమైనటువంటి ప్రతి ఒక్క హాస్పిటల్ సిబ్బంది కానీ, డాక్టర్ కానీ, సూపరింటెండెంట్ కానీ, డిఎంహెచ్ఓ కానీ ఈ నిర్లక్ష్యం కారణమైనటువంటి ప్రతి ఒక్కరిని చర్యలు తీసుకునే వరకు ఊరుకున్నది లేదు. మరీ ముఖ్యంగా ఈ డాక్టర్, నర్స్, సూపరింటెండెంట్, డిఎంహెచ్ఓ వారితో పాటు ముఖ్యంగా మన వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారిని కూడా రాజీనామా చేయవలసిందిగా ప్రజా వెలుగు పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మన తెలంగాణ ప్రభుత్వం 2026లో 13,679 కోట్ల బడ్జెట్ కేటాయించింది. మన బడ్జెట్ ఎక్కడ పోయింది? ఒక ఆక్సిజన్ కూడా దొరకలేదా? మీ సోషలిస్టులు కానీ చాలా లోకల్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్ చాలామంది చెప్పారు, ఈ హాస్పిటల్లో ఎలాంటి సౌకర్యాలు లేవు, డాక్టర్లు టైంకి రారు, ఎలాంటి ఫెసిలిటీస్ లేవు, ఉన్న డాక్టర్లు కాస్త ప్రైవేట్ దందా చేస్తున్నారని చెప్పి. ఉన్నదానికే దిక్కు లేదు అంటే ఇంకా వారసత్వ రాజకీయాలు. అసలు ప్రజలకు సిగ్గు ఉండాలి ఇలాంటి నాయకులు ఎన్నుకోవడానికి. ఇంకా వారసత్వ రాజకీయాలు మీరు స్వాగతిస్తారా? ఇలాంటి వాళ్ళని మనం ఎన్నుకోనేది? ఆలోచించిన ప్రజలారా, మీ ప్రాణాలతో ఆడుకుంటారు ఈ ప్రభుత్వం మనకు అవసరమా? ఇంత కష్టపడి పన్నులు కట్టి బడ్జెట్ చేసి వాళ్ళకి ఇచ్చేది ఎందుకు? మన ప్రాణాలు కాపాడడానికే కదా. ఉల్టా ఏం చేస్తున్నారు వీళ్ళు? మన ప్రాణాలు తీస్తున్నారు. రేపు ఇదే విషయంలో జైరాబాద్ గడ్డ, సెటిల్మెంట్ల గడ్డ, నేనే పోలీస్, నేనే జడ్జిని. ఈ విషయం పైన రేపటి వీడియోలో మనం కలుసుకుందాము. అప్పటి వరకు ప్రజా వెలుగు పార్టీ ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.